ఇది నేరం, ఇది కాదు. ఇప్పుడు మీరే ఎగ్జాంపుల్ సైట్ చేశారు ఆకలి అనే విషయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీటీడీ చైర్మన్ ఒక యూనో చేయకూడని పని చేస్తూ కనిపించకూడని ప్లేస్లో ఆ రకంగా ఉన్నప్పటికీ ఆయన మీద చర్యలేం లేవు. మీరు గమనించారో లేదో ఆ రోజు తర్వాత దాదాపు ఒక 4-5 కూటమికి చెందిన వ్యక్తులకి సంబంధించి ఇలాంటి అసభ్యకరమైన పనులు చేస్తూ పట్టుబడ్డారు. ఈ రోజు కూడా ఒకటి వెలుగు చూసింది. రైట్ సార్? ఒక ఎమ్మెల్యే బావమరిది ఈరోజు ఒక సోషల్ మీడియా బిగ్ బాస్ కంటెస్టెంట్కి ఒక అసభ్యకరమైన ఇన్స్టాగ్రామ్ సంథింగ్. సో ఈ రకంగా కంటిన్యూ అవుతున్నా ఏది ఎథికల్, ఏది కాదు, ఏది నేరం, ఏది కాదు అనేది సో చట్టం అక్కడ అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలే పాటించినప్పుడు, వాళ్ళ తాలూకు మనుషులే పాటించినప్పుడు ఇక అది గ్రౌండ్ లెవెల్కి ఎలా వెళ్తుంది? ఈ నేరాలు పెరిగిపోవడానికి అది కారణం కాదా? ఖచ్చితంగా కారణం అవుతుందండి. ఎందుకంటే వెన్ ఫోర్ ఫాదర్స్ డస్ ద సేమ్ థింగ్, సక్సెసర్స్ ఆల్సో లెర్న్ ఫ్రమ్ ద ఫోర్ ఫాదర్స్. ఇప్పుడు మాకు ఎక్కడి నుంచి నేర్చుకుంటాం మేమైనా? ఇప్పుడు మీరున్నారు, హరి గారికి దండం ఇలా పెట్టాలి, నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నా? సంబడి వాస్ ట్రైన్ మీ, రైట్? ఎవరు? నా ఫోర్ ఫాదర్స్ అవ్వచ్చు, నా ఎల్డర్స్ కావచ్చు. ఇప్పుడు ఎల్డర్సే ఆ పని చేస్తున్నప్పుడు యంగర్స్ చేస్తే తప్పేంటి? యంగర్స్ ఏమనుకుంటారు? ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో ఉన్న అంటే స్టేట్ గవర్నమెంట్లో ఉన్న పవర్ఫుల్ మ్యాన్స్ ఎవరైతే మనకు ఒక రూట్ మ్యాపర్గా ఉంటారో వాళ్ళే ఇలాంటి పనులు చేసినప్పుడు, ఒక డైరెక్టర్స్గా ఉండాల్సిన వాళ్ళే చేసినప్పుడు నేను చేస్తే వాళ్ళతో తప్పు కాదన్నప్పుడు నాదెందుకు తప్పు అవుతుంది? ఆర్టికల్ 14 అందరికి ఈక్వలే కదా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఒక మినిస్టర్ ఒకతని చంపేసి కొట్టాడు అనుకోండి, సపోజ్ సార్, వాడి మీద క్రైమ్ అవ్వలేదు అనుకోండి, నేనేమనుకుంటాను? అతనికి క్రైమ్ అవ్వలేదు కాబట్టి నేను కూడా చంపేసి కొడతాను. నా మీద క్రైమ్ కట్టాడు అనుకోండి, ఇప్పుడు నేనేం చేయాలో తెలుసా? వాడు కట్టిన దానికి నువ్వు ఎందుకు కట్టలా? అది కోర్టులో కూడా అడగాలి, పోలీసు వాళ్ళని కూడా అడగాలి. వాడి మీద కొట్టు నువ్వు కంప్లైంట్. అప్పుడు ఏమవుతుందో తెలుసా మీకు? అది క్రైమే, ఇది క్రైమే. ఎక్కడి నుంచి నువ్వు నేర్చుకున్నావు అంటే, అందుకే రెస్గెస్టై అంటారు. రెస్గెస్ట్ అంటే డీప్ ఇన్ టు ద ఇన్వెస్టిగేషన్ వేర్ ఫ్రమ్ ఇట్ ఈస్ అని చెప్పేసి అని. అందుకే 120B ప్రొవొకేషన్ అని అంటారు చూసారా, దట్స్ కాల్డ్ ద ప్రొవొకేషన్. వాడు కూడా క్రిమినల్. ఇప్పుడు ఒక వ్యక్తి, ఇప్పుడు మనం కొన్ని సినిమాలు చూస్తుంటాం, క్రైమ్ ఎక్కడి నుంచి నేర్చుకున్నారంటే సోర్సెస్ ఏవేవో చెప్తూ వస్తారు. ఆ ప్రొవోక్ చేసిన వాడు కూడా క్రిమినలే, వాడిని కూడా పనిష్ చేయాల్సిందే. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో మినిస్టర్లు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ స్టేజెస్ మీద రకరకాల భాషలను మాట్లాడుతున్నారు కదా. ఇదే పోలీసులు అందరూ ఏం మీకు కళ్ళు కనిపించవా, లేకపోతే మీరు డ్రోన్ క్రిమినల్స్ లేవా? వాళ్ళు మాట్లాడే మాటల మీద మీరు ఎందుకు క్రైమ్ కట్టట్లేదు? అదే కామన్ మ్యాన్ ఎవడన్నా స్పీచ్ చేస్తే మాత్రం ఆ బిట్లు కట్ చేసి మళ్ళీ మీరు ఎఫ్ఐఆర్లు కడతారు. దీనికి సొల్యూషన్ చెప్పండి. ఇంతకుముందు మీరు చెప్పారు, సో ఈ కాస్ట్కి సంబంధించింది ఏం చేయాలి, అక్కడ ఉన్న ఇలాంటి వాటికి సొల్యూషన్ ఏంటి అంటే, ఒక యాక్టివ్ టీం రెడీ అవ్వాలి. ఎక్కడి నుంచి అంటే, నెంబర్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. ఈ పొలిటికల్ స్పీచెస్ మీద, పొలిటికల్ డయాసెస్ మీద మాట్లాడే ప్రతి ఒక్క పొలిటీషియన్స్ యొక్క డైలాగ్స్ని ఇమీడియట్గా తీసుకొని మీరు అందరూ రిపోర్ట్ చేయండి. ఫస్ట్ వాళ్ళ మీద క్రైమ్స్ కట్టించండి. వన్స్ ఒక్కసారి ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ పార్లమెంట్ లాంగ్వేజ్ అని అంటాం మనము, ఆ పార్లమెంట్ లాంగ్వేజ్ వాడకుండా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ కానీ, లేకపోతే రిలీజియస్ ఎఫెక్ట్ చేసే విధంగా కానీ, కాస్ట్ కల్చర్కి కమ్యూనిటీని ప్రొవోక్ చేసే విధంగా కానీ ఉన్నాయి అంటే, వాళ్ళ మీద ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటే మొదలవుతుందో కామన్ మ్యాన్ వాటిని కంపల్సరీగా ఫాలో అవుతాడు. అమ్మ వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు కదా, మా మీద కూడా ఇంకా ఎక్కువ యాక్షన్ ఉంటుంది అని చెప్పేసి అని. సార్, అసలు లా అండ్ ఆర్డర్ ఎందుకు పెట్టారు చెప్పండి? పీస్ అండ్ ట్రంక్వాలిటీ గురించి, రైట్? అండ్ డొమెస్టిక్ హార్మనీ, అవునా? హ్యూమన్ హ్యాబిటేషన్ హార్మోనీ కన్స్ట్రక్షన్స్ చేయాల్సిన సొసైటీలో ద మేజర్ రోల్ ప్లే చేయాల్సిన పోలీస్ డిపార్ట్మెంటే అట్రాసియస్గా, విన్స్ అండ్ ఫ్యాన్సీస్గా, సెలెక్టివ్గా మీకు నచ్చిన వాళ్ళ మీద క్రైములు కట్టడం, నచ్చిన వాళ్ళ మీద క్రైములు కట్టకపోవడం అనేది దట్స్ ఎనఫ్. మీరే ఒక హార్మోనీని డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఎవరు? ద ఎంటైర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ డిస్ట్రాయింగ్ ద హార్మోనీ. అసలు హార్మోనీని ఎస్టాబ్లిష్ చేసి హార్మోనీని మెయింటైన్ చేయాల్సిందే ఆ డిపార్ట్మెంట్. ఈరోజు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. శ్రీరామనవమి ఉంది, హిందువుల పండగ కాబట్టి 1000 మంది బైక్ ర్యాలీలకి మీరు పర్మిషన్స్ ఇచ్చేస్తారు. అదే క్రిస్టియన్స్ కొంతమంది ఎవరైనా ఏదైనా ప్రీచింగ్ చేసుకోవాలన్నా, పాస్టర్స్ ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలంటే మాత్రం వాళ్ళకి మీరు పర్మిషన్ ఇవ్వరు, 1,00,000 రిస్ట్రిక్షన్స్ పెడతారు. అప్పుడు ఇంకో కమ్యూనిటీ ఏం ఫీల్ అవుతుంది? ఒక సీట్లో కూర్చొన్న ఒక సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్ ఎవరైతే ఉంటారో ఆ డిస్ట్రిక్ట్కి మీరు ఏం చేయాలి? మీకు లా ఏం చెప్తుంది, రూల్ ఏం చెప్తుంది? ఈక్వాలిటీ పాటించాలి. మీకు అసలు రిస్ట్రిక్షన్ కానీ, లేకపోతే రిస్ట్రిక్షన్ చేసే పవర్ ఉంది కానీ రిజెక్ట్ చేసే పవర్ ఉందా? నేను చాలామందికి తెలియని విషయం ఏంటంటే, పోలీస్ యాక్ట్లో 30-31 దాంట్లో వీళ్ళు పర్మిషన్స్ ఇస్తుంటారు, డిఎస్పీలు ఇస్తారు. అసలు డిఎస్పీలకు పవరే లేదు. నేను ఒకటి మీకు ఎక్కడ మన ఒంగోలు దగ్గర నెల్లూరు ఏరియాలో ఒక ఏరియా ఉంది, రైతులందరూ ధర్నా చేశారు. అప్పుడు అక్కడ మీటింగ్ గురించి ఒక డిఎస్పీ ఆర్డర్స్ ఇస్తే
ఏది పోలీస్ పర్మిషన్ ఇవ్వను, సెక్షన్ 30-31 నేను ఇన్వోక్ చేస్తున్నానని చెప్తే అసలు ఈ డిఎస్పీకి పవర్ లేదని చెప్పేసి నేనే రిట్టేసి అది సెటిసైడ్ చేస్తే మళ్ళీ ఎస్పీ ఇష్యూ చేశారు. కరెక్టే యాక్ట్లో పవర్ లేదు అని చెప్పేసి. అంటే చాలా తెలియదు సార్ వీళ్ళకి. ఎస్పీలు ఇవ్వాల్సిందిగా డిఎస్పీలు ఇస్తారు.